ఎవరు పెళ్ళి అయినా నీదైనా రిజిస్ట్రేషన్ ఇక కేసీఆర్ చూడండి రిజిస్టర్ అయిందా? నా పెళ్లి అయితే కాలే. మీ పెళ్లి అయిందా? ఎవరు పెళ్లి అయినా నీదైనా రిజిస్ట్రేషన్ ఇక కేసీఆర్ పైసలు కావాలంటే పెళ్లి అయిన వాళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇద్దరు పెళ్ళమ్మకుంటాను ఎవరు చెప్పాలి? మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకుపోవాలని అంటాడు. బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పెళ్ళమ్మకూడని ఎవరు గ్యారంటీ? నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి 10,000 గంట నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరిద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగడం లేదు, ఏం లేదు. ఇంత సింపుల్గా ఎంత వేగ్గా చెప్పేసి చూడు ఆ రోజు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి అంత చులకనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు మరి ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇవాళ ఎందుకు వచ్చింది మరి మళ్ళీ ఎల్ఆర్ఎస్ రిజిస్టర్ అయిందా? నా పెళ్లి అయితే కాలే. మీ పెళ్లి అయిందా? ఎవరు పెళ్లి అయినా నీదైనా రిజిస్ట్రేషన్ ఇక కేసీ ఆనాడు బుర్ర కథ చెప్పిండు, ఇట్లా ఓ పిట్ట కథ చెప్పిండు అన్నట్టు. నీ పెళ్ళి అయిందా, నా పెళ్ళి అయిందా, నీ పెళ్ళి అయితే రిజిస్ట్రేషన్ అయిందా, పెళ్ళి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకోరు, లేకపోతే కేసీఆర్ వచ్చిండు, బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఎంఆర్ఎస్ అంటే సస్తారు మీరంతా 10,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది, కట్టి అప్లై చేసుకుంటే నీకు సర్టిఫికేట్ ఇస్తాడు, నీకు పెళ్ళైంది, మీరిద్దరు ఆల్మొగలని ఎవడు గ్యారంటీ, ఎవడు చెప్పాలన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. ఆనాడేమో దాన్ని అంత చులకనగా, అంత తప్పుగా, అంత తక్కువ చేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మళ్ళా ఈ ప్రయత్నానికి ఎందుకు వచ్చారు అనేది ఇక్కడ ఫస్ట్ ప్రశ్న. మరి ఇవాళ ఎల్ఆర్ఎస్ ముందుకు ఎందుకు వచ్చింది?